హాయ్ అండి. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. ఈరోజు నా గార్డెన్ అంతా చూపిస్తున్నానండి. ఎందుకంటే నా గార్డెన్‌లో ఫ్లవర్స్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఫ్లవర్స్ అన్నీ కూడా విడిచి ఉన్నాయండి. స్వీట్ లెమను, నూరువారాల చెట్టు ఇవన్నీ కూడాని. అలాగే చిక్కుడు పువ్వు. అసలు గార్డెన్ పెంచుకునేటప్పుడు ఇలా పువ్వుల మొక్కలు కూడా ఉండాలండి. ఎందుకంటే హనీ బీన్స్ రావటానికి వీలుంటదండి. ఇలా ఫ్లవర్స్ విడిచి పువ్వుల చెట్లుంటేని. ఎందుకంటే ఒక చిక్కుడు మొక్క పువ్వు పాలినేషన్ అవ్వాలంటే ఇలాగా పువ్వులు ఉండాలండి. పువ్వుల మొక్కలు. అలాగే స్వీట్ లెమను ఉన్నాదండి. ఒకవేళ పాదులు పెట్టుకున్నా, ఇలా పువ్వుల మొక్కలుంటే మంచిగా హనీ బీన్స్ అవి వచ్చి పాలినేషన్ చేస్తాయండి. యెల్లో కలర్ అయితే ఇంకా బావుంటాయండి. ఎందుకంటే హనీ బీన్స్ ఎక్కువ ఆకర్షిస్తాయి యెల్లో కలర్‌ని. కాకపోతే ప్రస్తుతానికి నా దగ్గర ఈ పింక్ కలరే ఉంది ఈ చెట్టు. యెల్లో కలర్ పువ్వులున్నాయండి. మామూలుగా బంగారు పువ్వులు అంటాం కదండీ! ఆ పువ్వుల మొక్కలున్నాయి ఎక్కువ. అలాగే స్వీట్ లెమను కూడా చాలా వచ్చిందండి. ఇది అప్పుడే సెకండ్ క్రాప్ అండి ఇది. చెట్టంతా పువ్వుతో మంచి సువాసనతో వస్తుందండి. ఇగోండి యెల్లో కలర్ పువ్వులు. విరజాజి ఇవన్నీ. మా గార్డెన్‌లో మొక్కలన్నీ కూడా మీకు చూపిస్తున్నానండి ఇవాళ. చిన్న వీడియో తీశాను. ఇది చిక్కుడు పాదండి. అలాగే సెంటుమల్లి మీకు ప్రీవియస్ వీడియోలో చూపిచ్చాను గుత్తులు. అలాగే 4 గుత్తులొచ్చినియండి. 2 గుత్తులు బాగా తయారైనియి. ఈ తమలపాకు మొక్క బాగా అలమేసిందండి పెద్ద పెద్ద ఆకుతోటి. ఎందుకంటే పెద్ద గ్రో బ్యాగ్‌లో ఉండటం వలన ఆకు చాలా పెద్ద సైజొచ్చిందండి తమలపాకు మొక్క. ఆ తమలపాకుల మధ్యలో చక్కగా ఈ ఫ్లవర్సు చూడటానికి చాలా అందంగా కనబడుతున్నాయండి. అలాగే కొంచెం చీమలు కూడా ఎక్కువ పట్టేసినాయండి. ఇదిగోండి 2 గుత్తులు బాగా ఫ్లవర్స్ అన్నీ విడిచి బొకేస్ కింద తయారైనియి. అదిగోండి తమలపాకు మొక్క. చూడటానికి చాలా చక్కగా ఉందండి గార్డెను. ఇంక నేను ఈరోజు ఈ గుత్తులు 2 కోసుకొచ్చి టీపాయ్ మీద షో పీసెస్ కింద వాటరేసి పెట్టానండి. చూడటానికి చాలా చక్కగా కనిపిస్తుందండి. చూసారు కదా నా గార్డెను. నా గార్డెన్ ఎలా ఉన్నాదో కామెంట్స్ రూపంలో తెలియపరచండి. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ఉంటానండి.